साहब कई వాళ్ళిద్దరు జిమ్రీ దోస్తులు ఇడైరా రాండి అందరు నిలబడండి ఆ వకీల్ సార్ కేండి రా నువ్వు రా ముందుకు రా మాకు ఫ్రీ వచ్చారేపా జేపీ గార్డెన్ యాడ పోయినాడు ఎక్కడ పోయినాడా యా పేపర్లో నన్ను వచ్చింది. రంగన్న, నేను మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. నేను గత అసెంబ్లీ ఎలక్షన్లో జేబీ భారత్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా పార్టీ జేబీ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, మనము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం రాకూడదు, మనము కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలా, ఆయన ఓడగొట్టాలనే ఉద్దేశంతో మాకందరూ టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరూ కంటెస్ట్ చేశాము. మాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఓట్లు ఎక్కువ ఈ వైఎస్ఆర్కి కొద్దిగా సానుభూతి పనులంతా అక్కడ ఉన్నారు. మనం నిలబడితే ఆ ఓట్లన్నీ మనకు పడతాయి అనే ఉద్దేశంతో మేము కంటెస్ట్ చేసినాము. కానీ ప్రజలందరూ కూటమికే మొగ్గు చూపించి అక్కడే ఓట్లు వేసినారు. అయినా మా ప్రయత్నం మేము చేసినాము, కొన్ని వరకు ఓట్లు చేస్తాము. తర్వాత మేము అక్కడ పార్టీ అది డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నా సొంత గుట్టుకు నేను తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ అయినాను. అన్న సమక్షంలోన, మీనసిన సమస్యలోన పార్టీ నాకు ఏ రకంగా ఏ పని చెప్తే కూడా దాన్ని నిస్వార్థంగా నేను పనిచేస్తాను అని తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కంటే నా సొంత తమ్ముళ్ళ మాదిరి వీళ్ళందరూ నాకు. రంగన్న, హోటల్ లక్ష్మణ, ఏమోజీ చాలామంది తీరిపోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యొక్క శ్రేయస్సు గురించి, నా రాజకీయ ఎదుగుదలకి ఎంతో సహకరించిన సోదరులు వీళ్ళందరూ. మరి ఆ జైభీం పార్టీ వాళ్ళు ఏదో ఉద్దేశంతో మా ఊడిని అక్కడ పిలిపించుకొని పోటీ చేయడం జరిగింది. వీళ్ళంతా నాకు సొంత తమ్ముల మాదిరి, నన్నంటే అన్నని గౌరవిస్తారు. ఆయన ఎక్కడ మా నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ దూరం కాలేదు. చాలామంది వచ్చి నాతో చెప్పినా కూడా అవన్నీ ఏం లేదు, మనోడు ఆ రోజైనా మనోడైనా చెప్పాం. ఆయన ఏమీ అక్కడ పోయి ఆయన పోయినందువల్ల ఏమి ఇబ్బంది ఏం కలగలేదు. బట్ సొంతవాడు, సొంత ఇల్లు ఉన్నట్లేదు ఆయనకి. పార్టీ కంటే మీనాక్షి నాయుడు అంటే సొంత తమ్ముడు, అన్నలు మాత్రం ఉన్నాం, ఆ రకంగా ఉంటాం. మరి ఆ ఎస్సీ క్యాస్ట్లో సీనియర్ లీడరు. రేపు భవిష్యత్తులో నేను ఒకప్పుడు అదోని మున్సిపల్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ రోజు రంగన్న బారిని ప్రపోజ్ చేశాను. రంగన్న బారిని, ఏమోజీ బారిని, సిద్ధా బారిని. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు బీజేపీకి పోయింది ఇక్కడ. కాబట్టి నావాడు, నా తమ్ముడు ఎప్పుడు అన్నదమ్ముల మాదిరే ఉంటాం. ఆయనేమీ వేరే కాదు, నేనేం వేరే కాదు. రంగన్న మరలా తిరిగి తన సొంత గూటుకు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.